ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం క్రమంగా కుదురుకుంటోంది. విజయ్ ఢిల్లీ పర్యటనకు సైతం వెళ్లొచ్చారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. అటు పాలనపై కూడా విజయ్ పట్టు పెంచుకుంటున్నారు. మళ్లీ ప్రజలతో మమేకమయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తిరుచిరాపల్లిలో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించారు కూడా. జూన్ 1 సోమవారం ఈ సభ ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయ్ నిర్వహించిన మొదటి బహిరంగ సభ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించిన నియోజకవర్గం కూడా అదే. తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్ స్థానాల నుంచి పోటీ చేసిన విజయ్ 2 చోట్ల విజయదుందుభి మోగించారు. పెరంబూర్ స్థానంలో కొనసాగుతూ తిరుచి ఈస్ట్ కు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా తన మొదటి బహిరంగ సభను అక్కడే నిర్వహించారు. విజయ్ ఈ సభ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలని విజయ్ ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్షాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదనే పట్టుదలతో ఉన్నారు. ఈ ఉప ఎన్నికపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తాను రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి తన తోటి నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ను అభ్యర్థిగా ప్రకటించాలని విజయ్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే తిరుచి తూర్పు నియోజకవర్గం కోసం లారెన్స్ పేరు తెరపైకొచ్చింది. మధ్య తమిళనాడు జిల్లాల్లో పునాదులు బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీవీకేకు ఈ నియోజకవర్గం అత్యంత కీలకం.